సంకీర్ణ సర్కారుకు మోదీ రెడీ. ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణం. కొన్ని పేపర్లో 9 అని ఇచ్చారు, కొన్ని పేపర్లో 8 అని ఇచ్చారు. మోదీ నివాసంలో కూటమి నేతల భేటీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ సహా మిత్రపక్షాల నేతలు హాజరు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరిద్దరి యొక్క అవసరం అండ్ వీరిద్దరి యొక్క ప్రాధాన్యత ఎన్డీఏ భాగస్వామ్యంలో పెరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చంద్రబాబు గారు లాస్ట్ టైం జైల్లో పడ్డ తర్వాత కూడా, అతన్ని జైల్లో వేసిన తర్వాత కూడా పట్టు విడవకుండా అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ నాయకులపైన చేసిన దాడులు, అసత్య ప్రచారాలు అవన్నీ చూసాం. కానీ రాజకీయంలో ఫ్రెండ్స్ మనం ఈరోజు చూస్తున్నాం ఎంత దారుణము. ఒక వ్యక్తుల మధ్య కూడా అంత దుర్భాషలు కానీ అంత కటువుగా ప్రవర్తించరు. కానీ ఈరోజు మనం రాజకీయంగా అక్కడ టీడీపీని భూస్థాపితం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళ పర్సనల్ అంటే కుటుంబం మీద కూడా కక్ష కట్టారు, ఎన్నో అపవాదులు వేశారు. పాపం చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్నాడు, ఏడ్చిండు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కడు తానై తనకు తోడుండి చంద్రబాబుకు తోడుండి అక్కడ ఒంటి చేత్తో మళ్ళీ ఈ ప్రభుత్వ విధానాలని కావచ్చు, జగన్ సర్కార్ను నిలదీసి ముందుకొచ్చి ఈరోజు మనం చూస్తున్నాం ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి. అదేవిధంగా బీజేపీ, టీడీపీ ఇంతకుముందు వారిద్దరి మధ్య ఎన్డీఏల నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పైన ఎన్నో అవాకులు చవాకులు అనడం జరిగింది. దాని తర్వాత వారిద్దరి మధ్య సఖ్యత చెడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ బీజేపీని టీడీపీని ఇద్దరిని కలపడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతమైనడు, సక్సెస్ సాధించాడు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్కి మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఈరోజు చంద్రబాబుకు టీడీపీకి బీజేపీకి మధ్య వారధిగా, అందుకే అతని వాహన పేరు వారాహి అని పెట్టుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. అండ్ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటులో కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక వహిస్తున్నారు. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే గత చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు, చంద్రబాబు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యత వల్ల తెలంగాణకి ఎలాంటి లాభమా నష్టమా ఆలోచించండి. అంటే ఒక కోణంలో ఆలోచిస్తే తెలంగాణకి ఆంధ్రాకి ఇంతకుముందు జగను, ఇక్కడ కేసీఆర్ వారిద్దరి స్నేహం విలసిల్లింది. దానివల్ల వివాదాలు తక్కువ. ఏ వివాదాలు ఉన్నా కూడా మ్యూచువల్గా మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పార్టీలు వేరైనా ఇక్కడ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసింది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఒక కామెంట్ చేశారో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ అభిమానులు ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము, స్పెషల్లీ కేటీఆర్ ఇక్కడ చేసుకోవద్దు, ఈ విజయవాడలో విశాఖపట్నంలో చేసుకోండి అని చెప్పేసి అనడం వల్ల వీరిద్దరి మధ్య, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఒకప్పుడు కేసీఆర్ ఆంధ్ర ప్రజలకి ఇక్కడ ఏమైనా జరిగితే నేను కాలి ముళ్ళును నోటితో తీస్తాను అనేవాడు. అంటే అంత జాగ్రత్తగా ఆంధ్ర ప్రజల్ని చూసుకుంటాము అని ఒక భావన ఉండేది. అందుకనే ఒకప్పటి, అంటే ఇక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు బీఆర్ఎస్కి ఓటు వేసేవాళ్ళు. బీఆర్ఎస్ కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో గొడవలు అవుతాయని అనుకున్నా కూడా ఎలాంటి గొడవలు జరగకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి నినాదం వల్ల ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా ఆంధ్రప్రదేశ్లో హాయిగా ఉన్నారు. కానీ ఒక్కసారి కేటీఆర్ ఆ విధంగా అనడం వల్ల ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ని ఓడించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంతో కొంత ప్లానింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో పీసీసీ స్థాయికి తీసుకురావడం, పీసీసీ స్థాయి నుంచి అతని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓట్లు కావచ్చు. సో చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కాంగ్రెస్కు ఉన్నటువంటి లింక్స్తో అతన్ని పీసీసీ ప్రెసిడెంట్ చేయడం అండ్ ఎన్నికల ప్రచారంలో అన్ని రకాలుగా సహకారాలు అందించాడనిపిస్తుంది. అందువల్లనే ఒక నిశ్శబ్ద విప్లవం ఎప్పుడైతే బీఆర్ఎస్ పతన స్థాయిలో, అంటే బీఆర్ఎస్ చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా చేయట్లేదు అనే ఒక అపవాదు ఒకటి, గత సీఎం కేసీఆర్ ఎవరిని కలవడు, ఫామ్ హౌస్లోనే ఉంటారు అనే ఒక ఇది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళిపోయింది. అంటే కుటుంబ పాలన, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే అందరూ 4-5 ఆ కుటుంబమే మొత్తం పరిపాలన చేస్తుంది. అండ్ ప్రాజెక్టులలో పెద్ద పెద్ద ప్రాజెక్టులో కుంభకోణాలు, ధర్మిలా ఇవన్నీ తీసుకుంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పైన ఏర్పడ్డది. ఆ బీఆర్ఎస్ పైన ఏర్పడ్డటువంటి వ్యతిరేకత బీజేపీ ఒకానొక స్థాయిలో బండి సంజయ్ గారి పాదయాత్ర కావచ్చు, మిగతా వ్యక్తుల యొక్క, అంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆల్టర్నేట్ ఎవరికి వేయాలనేది, ఆల్టర్నేట్ ఎవరు ముందుకు వస్తారనేది ఎదురు చూశారు. అప్పుడు బీజేపీ పాదయాత్ర బాగా అనుకూలించింది. కానీ తర్వాత కాంగ్రెస్ చేసినటువంటి ఫాల్స్ నెరేషన్ కావచ్చు, అసత్య ప్రచారాల వల్ల, బీజేపీ కొన్ని తప్పులు చేయడం వల్ల, వెనకడుగు వేయడం వల్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేయాల్సి వచ్చింది. ఇది మనందరికీ తెలిసిందే. సో కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా సహాయపడ్డాడో మనకు క్లియర్గా అర్థమైంది. కానీ ఇక్కడ 2 విధాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి,
రేపు ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు అన్నింటినీ కూడా సునాయాసంగా మనకు అది తెచ్చుకోగలుగుతాడు. కానీ ఇక్కడ తెలంగాణకు ఒక అదృష్టము ఒక దురదృష్టం రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మొదటి దఫాలో ఎన్డీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చేవాడు. అంటే ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా ఇద్దరు సఖ్యత ఉండేది. కావలసినటువంటి నిధులన్నీ తెచ్చుకొని తెలంగాణ డెవలప్మెంట్కి సానుకూలంగా ఉండేది పరిస్థితి. ఫ్రెండ్స్, సో మనం స్ట్రైట్ టు పేపర్కి వెళ్ళిపోదాం. సంకీర్ణ సర్కారుకు మోదీ రెడీ, బీఆర్ఎస్ కుంపముంచిన అబద్ధాలు. సో ఇంతకుముందు అనుకున్నాం ఫ్రెండ్స్. సో కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంటు పోయిందని కామెంట్ చేశారు. దానివల్ల కుంపముంచింది, ప్రజలు నమ్మలేదు అంటున్నాను చెప్పారు. నీళ్ళ మేనేజ్మెంట్ తేలుస్తలేదని, పాలన చేత కావట్లేదని విమర్శలు చేశారు.